మై డియర్ మీడియేటర్స్, ఎట్లున్నారు? అంత హ్యాపీనా? అంత కుశలమే కదా. మరి రోజు కుశలంగా ఉండాలి, జీవితం హ్యాపీగా ఉండాలంటే మీరు ఏం చేస్తున్నారు? పని చేస్తున్నారు, పొద్దున్న లేస్తున్నారు, స్నానం చేస్తున్నారు, మధ్యాహ్నంగానే తింటున్నారు, పొద్దున ఏదో టిఫిన్ చేస్తారు, రాత్రి ఆగానే పడుకుంటున్నారు. కానీ గోల్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటది. ఆ గోల్స్ ఎట్లా పెట్టుకుంటున్నారా అంటే ప్రాపర్ గా లేవు మీకు. అంటే కారు కొనాలను, ఇల్లు కొనాలను, లేకపోతే ఇంకేదో చేయాలను, లేకపోతే సంబంధాలు సెట్ చేయాలను, ఇవన్నీ మీకు ఉన్నాయి, ఫీలింగ్స్ ఉంటాయి. ఎవరన్నా మోటివేషన్ చేసినప్పుడు వింటారు. ఆ 2 రోజులు మోటివేషన్ ఉంటది. ఆ 2 రోజుల తర్వాత మళ్ళీ బెలూన్ లా గాలి ఎట్లయితే నిండుతుందో చుస్సుమని పోతుంది 2 రోజుల తర్వాత. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి తన గోల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇలా టాపిక్. గోల్ అనేది ఎలాంటిది అని అంటే ప్రిపేర్, సెట్, ప్రిపేర్, గోల్. సెట్, ప్రిపేర్, గోల్ ఎలాంటిది అని అంటే చాలా మందికి తెలియదు. గోల్ అంతే. సెట్, ప్రిపేర్, గోల్ ఎలాంటిది అని అంటే మీరు మ్యారేజ్ బ్యూరో వ్యవస్థలో ఉన్నారు. మ్యారేజ్ బ్యూరోలో మీరు ఎప్పుడైతే పెళ్లి సంబంధాలు చూస్తున్నారో, ఒక అబ్బాయికి సంబంధించో ఒక అమ్మాయికి సంబంధించో పెళ్లి సంబంధాలు చూస్తున్న మధ్యవర్తులు ఆంధ్ర, తెలంగాణ ఎక్కడైనా కావచ్చు, మీరందరూ శ్రద్ధగా వినాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే అబ్బాయికి సంబంధించిన బయోడేటా ఏదైతే ఉంటుందో కంఠస్థం చేయరు. డేట్ ఆఫ్ బర్త్ అడిగితే తెలియదు, వాళ్ళ ఫాదర్ ఏం చేస్తాడు అడిగితే తెలియదు, వాళ్ళకి ఎందరు బ్రదర్స్ అంటే తెలియదు, సిస్టర్స్ ఎందరంటే తెలియదు, మరి అబ్బాయి ఎంత జాబ్ చేస్తాడు, అబ్బాయికి ఎంత శాలరీ వస్తుంటే తెలియదు, అబ్బాయికి సంబంధించి ఏంది ఇంకా వివరాలు, ప్రాపర్టీస్ ఏమన్నా అంటే తెలియదు. ఏదో మీద ఉన్నాయి, ప్రాపర్టీ, ఇల్లుందా, ఉంది, జాబ్ చేస్తాడా, చేస్తాడు, ఎక్కడ జాబ్ చేస్తాడు అని అడుగుతాడు కస్టమర్. ఇప్పుడు చెప్పాలా కదా, చెప్పారు. అంటే మీరు ఎప్పుడైతే ఎదుటోళ్లకు సరైన సమాధానం ఇవ్వలేకపోతారో, గోల్ మాత్రం ఉంది. ఏం గోల్ ఉంది? పెళ్లి చేసేయాలి, డబ్బులు సంపాదించాలి. పెళ్లి చేయాలా, డబ్బులు సంపాదించాలంటే సరిపోదు కదా, దానికి కావలసిన మసాలాలు రుద్దుకోవాలి కదా. ఆ పిల్లగాడి గురించో ఆ అమ్మాయి గురించో మనం చెప్పగలగాల. మనం నిద్రలో ఉన్నా కూడా పలానా ఇంటి పేరు, సపోజ్ దండు శాంతి అనుకుందాం. దండు శాంతి అని అంటే ఇంటి పేరుతో శాంతి వాళ్ళ ఇంటి పేరు ఏందనేది కూడా చెప్పగలగాల. ఆమె ఏ ఇయర్ లో పుట్టిందనే చెప్పగలగాల. ఆమె ఏం చదువుకుందనే చెప్పగలగాల. అప్పుడు చెప్పగలిగినప్పుడే నీ గోల్ అనేది పర్ఫెక్ట్ గా ఉన్నట్టు లెక్క. ఉదాహరణకు తగ్గుదామని చెప్పేసి చాలా మంది ఏం చేస్తారు, ఎక్సర్సైజ్ కి వెళ్తారు, నడుచుకుంటా పోతా ఉంటాడు వాడు. నేను ఇక మెల్లగా నడుచుకుంటా పోతా, ఇక నేను అంటే తగ్గుతామా? తగ్గం. దానికి ఏం చేయాలి? 15 నిమిషాలు స్పీడ్ గా ఉరకడమో, లేకపోతే ప్రాపర్ గోల్ పెట్టుకోవడమే. ఒక 3 కిలోమీటర్లు ఉరుకుతా, 2 కిలోమీటర్లు ఉరుకుతా అని ఒకటి మనం పెట్టుకోవాలి. అయితే ఆ ప్రాపర్ గోల్ లేకుండా నువ్వు గమ్యానికి ఎప్పటికీ చేరుకోలేవు. ఇలా మనము ఒక ఉదాహరణ చెప్తా ఒక హీరో గురించి. ఆ హీరో ఏంటి అని అంటే ఫస్ట్ మీసాలు లేకుండా వచ్చిండు. ఆ హీరో ఎవరు? అల్లు అర్జున్. ఏం సినిమా? గంగోత్రి. ఇవి తొందరగా తెలుస్తాయి. ఎందుకు తెలుస్తాయి అంటే దీని మీద దృష్టి ఎక్కమిది. ఇంకొకళ్ళ మీద ఉన్న దృష్టి మన మీద మనకు లేదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. డియర్ మీడియేటర్స్, మనం పనిచేసేటప్పుడు మన ఫోకస్ అనేది పూర్తిగా మన పైనే ఉండాలి తప్ప ఇంకా వేరే ఆలోచనలు ఎప్పుడు ఉండొద్దు. అప్పుడే మీకు సంబంధాలు సెట్ అయింది. సినిమా హీరో కాబట్టి సరే గంగోత్రి తీసిండు. అప్పుడు ఎట్లున్నాడు ఆయన? అప్పుడు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత అంటే 10 లక్షలు ఉదాహరణకు అనుకుందాం. మరి ఇలా ఆయన ఇయర్ కు మార్పు చెందుకుంటూ వచ్చిండు. అది ఎలా సాధ్యమైంది? ఒకటే రోజుకు పుష్ప రాలేదు, మొదటి రోజే పుష్ప సినిమా తీయలేదు, తగ్గేదేలే అనలేదు. అది అనేటట్టు చేసిండు తగ్గేదేలే అనే విషయాన్ని. ప్రతి ఒక్కరు, స్టూడెంట్ కావచ్చు, లేకపోతే వర్కర్స్ కావచ్చు, లేకపోతే జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, బిజినెస్ చేసే వాళ్ళు కావచ్చు, ఆ పదాన్ని వాడే అంత స్టేజ్ కి ఎదిగిండు అని అంటే ఆ ఉత్తగా రాలేదు. ఎన్నో సినిమాలు తీసిండు, ఎన్నో చేసిండు. ఆర్య తీసిండు, ఆర్య 2 తీసిండు, ఆ తర్వాత అలా వైకుంఠపురంలో తీసిండు. అంటే ఎప్పటిదప్పుడు తన ప్రజెంటేషన్ ఎలా ఉంది అని అంటే డిఫరెంట్ గా ఇచ్చుకుంటూ వచ్చిండు. డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ప్రతి మనిషి లోపల ఉండాలి. ఇప్పుడు కూడా మన ఎదుగుదల ఎలా ఉండాలి అని అంటే ఈ సంవత్సరము 2000 సంవత్సరంలో ఎట్లున్నామో 2010కి మార్పు ఉండాలా, 2020కి మార్పు ఉండాలా, 2025కి మార్పు ఉండాలా. అది మనము అప్పుడే ఎదుటోళ్లకు మంచిగా కనిపిస్తాము. ఎప్పుడు ఒకే విధంగా ఉండడానికి ప్రయత్నం చేయొద్దు. మీరు ఒకే విధంగా ఒకటే డ్రెస్ లో కావచ్చు, ఒకే విధంగా నడవడిక కావచ్చు, ఒకే విధంగా ఎప్పుడు చేసినా అది కొందరికి సూట్ అవుతుంది. అది మోడీ లాంటి వాళ్ళకి సూట్ అవుతుంది. అది మనకు సూట్ కాదు. ఇంకోసం అంటే ఆయన అట్లనే ఉంటేనే ఆయన మోడీ, ఆయన మీదకి పోయింది కాబట్టి అందరూ గౌరవిస్తారు. కాదు, మనం అట్లా కాదు. మనం ప్రతిరోజు కొత్తగా ప్రజెంటేషన్ అనేది ఇవ్వాలా. అప్పుడే మనము మన గోల్స్ ను ప్రాపర్ గా చేరుకోగలుగుతాం. అప్పుడే మీకు పెళ్లి సంబంధాలని సెట్ అవుతాయి. పెళ్లి సంబంధం గురించి నీకు పూర్తిగా తెలియకుండా, నువ్వేమీ ప్రజెంటేషన్ ఏమి ఇస్తావు ఎదుటోళ్లకు అనేది దయచేసి మధ్యవర్తులారా, ఇళ్ళ పేరయ్యలారా, ఆంధ్ర తెలంగాణ మిత్రులారా, నేను చెప్పేది ప్రతిరోజు మీరు శ్రద్ధగా వినండి. మీకు ఎంతో కొంత విషయాలని పూర్తిగా అర్థమైంది. సరే, ఇప్పుడు గోల్స్ పెట్టుకున్నాము, ప్రిపేర్ చేసుకున్నాము, అంతా బాగుంది. ఇక్కడ వరకు ఓకే. మళ్ళీ జరిగే విషయం ఏంటంటే మైండ్ సెట్ మార్చుకోవాలా. ఈ మైండ్ సెట్ ఎలాంటిది అని అంటే చాలా మంది ఎట్లుంటారు అంటే ఇక నేనేం చేయలేను, నాతో ఏం కాదు, మా ఆయన సపోర్ట్ చేయడు, నాకు డబ్బులు లేవు,
అని నువ్వే ప్రతిరోజు నెగిటివ్ నింపుకొని వస్తున్నావు. ఇక్కడికి సెట్ అవుతుందో కాదో, ఇక కాదు, ఇక ఏదో ఇక వాడు డబ్బులు కట్టిండు కదా చూపియాలా, తప్పది, ఆప్షన్ లేదు అని నువ్వు నీ మైండ్ కి ఇస్తున్నావు. ఫస్ట్ నువ్వు ఇచ్చేదే నెగిటివ్ ఎనర్జీ ఇస్తున్నావు. పోతా అయితే కానీ లేకపోతే లేదు. విధానాన్ని మార్చుకోవాలా. మనం ఎప్పుడైతే పని చేస్తున్నామో, ఎప్పుడైతే సంబంధాలని చూపిస్తున్నామో, ఇతర ఏ పనైనా కావచ్చు, పని చేస్తున్నావు అంటే ముందు నీ మైండ్ కి ఇచ్చేది ఏంది అని అంటే పాజిటివ్ ని ఇవ్వాలి. నువ్వు నెగిటివ్ నే ఎప్పుడు ఇచ్చుకుంటా పోతే అది నీ మాట ఎందుకు ఉంటది? మైండ్ ఏమంటది అని అంటే నువ్వు నాకు ఏమి ఇస్తే గదే తీసుకుంటా, నేను పలానా టైంకు నిద్ర పోవాలంటే పలానా టైంకు. మీరు అన్నం తినేటప్పుడు కూడా చూడండి, తినేటప్పుడు కొందరు ఎట్లా కలుపుతారంటే ఇష్టం లేకుండా తింటారు. ఫస్ట్ ప్రిపేర్ అయి ఉంటారు. ఎండుకు ఏమని ప్రిపేర్ చేస్తారంటే వంకాయ కూర నాకు సెట్ కాదు, నేను తినా, వంకాయ కూర నాకెందుకు అని నువ్వు ముందు మైండ్ చెప్తున్నావు. ఆ వంకాయ కూర మంచిగానే మీ అమ్మ మసాలాలు వేసి వండింది, మంచిగానే పల్లీలు దంచింది, నువ్వుల పొడి వేసింది, మంచి మసాలా పెట్టింది, అది నువ్వు మర్చిపోతున్నావు. అది మర్చిపోయి నువ్వు చేస్తున్న పని ఏంది, మంచిగా లేదు అనేది మైండ్ కి ఎక్కించినావు. ఆ మైండ్ కి ఎక్కించిన తర్వాత నీకు మధ్యాహ్నము ఆకలి అవుతున్న సమయంలో నువ్వు తినేది ప్రాపర్ గా తినలేవు. ఎందుకంటే నువ్వు టయానికి ఎప్పుడైతే తినాలనో ఎనర్జీ వస్తేనే కదా నువ్వు పని చేసేది. నువ్వు ఇచ్చుడే నెగిటివ్ ఇచ్చినావు. అదే ఒక చికెన్ ఉందో మటన్ ఉందో అనగానే ఇవాళ చికెన్ మటన్ ఉంది అని పాజిటివ్ గా ఫీల్ అవుతుంది. అట్లనే నువ్వు వంకాయను పాజిటివ్ గా ఫీల్ అయితే ఆ వంకాయ కూడా నీకు రుచిగా వస్తది. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే తీసుకుపోయి దాన్ని ఇట్లా నోట్లో వేసేసి మింగేస్తారు డైరెక్ట్. మీరు మింగద్దు, దయచేసి దాన్ని నమలాలి. ఒక 10 సార్లు నమిలి చూడు, ఆ వంకాయ కూడా టేస్ట్ గానే వస్తది. చాలా మందికి తెలియదు. అదొక రకమైన రుచిని ఇస్తది. రుచిని అనుభవిస్తలేరు, చాలా మంది ఉప్పును అనుభవిస్తున్నారు. అంటే ఒక ఉదాహరణ చెప్తున్నా. కాబట్టి చేస్తున్న క్రమంలో మనం మార్చుకోవాల్సింది కస్టమర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు కావచ్చు, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్తున్నప్పుడు కావచ్చు, మనం ఏ పని చేస్తున్నా కూడా మన ఆలోచన అనేది పూర్తిగా పొద్దున్న లేచి నుంచి సాయంత్రం వరకు మనం పర్ఫెక్ట్ గా ఉండాలి. అంటే అది కొందరు ఏం చేస్తారు అని అంటే సార్ చెప్పిండు కదా ఇంకేముంది, ఇక రేపటి నుంచి మస్తు పాజిటివ్ ఉంటే ఇక అద్దం ముందుకు పోతారు. కొందరు అద్దం ముందుకు ఇట్లా చూసుకుంటారు, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ లవ్లీ, ఐఎమ్ బ్యూటిఫుల్, ఐఎమ్ హ్యాండ్సమ్, ఐఎమ్ సక్సెస్ఫుల్ అని చెప్తారు. దానికి ఏం కావాలి అని అంటే ఏ విషయాన్ని అయినా అది మీ పాజిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా మారాలి అని అంటే పాజిటివ్ ఇచ్చిన ఓకే, అద్దం దగ్గరకు ఇచ్చిన ఓకే, దాన్ని ఎమోషనల్ గా ఇవ్వు. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సక్సెస్ఫుల్, ఐఎమ్ లవ్, ఇవన్నీ ఇవ్వు. ఐఎమ్ హ్యాండ్సమ్, ఇవన్నీ ఇవ్వు. అది ఏది ఏ విధంగా చేయాలి? ప్రతిదీ నీ మైండ్ సెట్ కు నువ్వు చెప్తూ రావాలి. మార్నింగ్ లేవగానే చెప్తూ దానికి ప్రిపేర్ చేయాలి. అప్పుడు ఆ మైండ్ సెట్ అనేది సపోర్ట్ చేస్తుంది. అది ఎక్కడికి పోయినా సపోర్ట్ చేస్తుంది. మీరు ఏ పనైనా చేసుకోరు, పెళ్లి సంబంధాలే కాదు, ప్రతి విషయంలో కూడా మీరు మైండ్ సెట్ ను ముందు మార్చాలి. సరే, మైండ్ సెట్ చేసుకున్నావు, ఇక నడుచుకుంటూ వస్తుంది. మళ్ళీ మనకు 3వ పాయింట్ వచ్చేసి ఈ ఫోకస్ అనేది ఎలాంటిది అని అంటే చాలా మంది ఫోకస్ చేయమంటే దేని మీద చేస్తారు? ఒక విషయం మీద ఒక బయోడేటా, ఒక ఫోటో బయోడేటా మీకు ఇస్తే అడుకుంటోడు, అడుగుడ్డోడు, ఆడికి 10th క్లాస్ చదివిండు, ఆడికి కష్టము ఏమో ఇక రావిడికి. మీ ఫోకస్ అనేది అబ్బాయికి సంబంధించిన ప్రొఫైల్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ మీద చేస్తున్నారు. సొల్యూషన్ గురించి ఆలోచిస్తలేరు మీరు, ఓన్లీ ప్రాబ్లం. అందులో ఏమేం మైనస్లు ఉన్నాయి ఆ మైనస్లు తీసుకుపోయి మీ ఫోకస్ కి ఎక్కిస్తున్నారు. ఫోకస్ అనేది ఎప్పుడైతే ఉంటుందో దానికి పర్ఫెక్ట్ గా డైమెన్షన్ ఇచ్చుకోవాలా. అసలు ఈ ఫైల్ కు తగ్గట్టు నేను ఇంకా ఇంతకు ముందు ఎవరికైనా పెట్టినా, ఈ అమ్మాయి తగ్గట్టు ఈ అబ్బాయికి తగ్గట్టు ఎక్కడైనా సంబంధాలు ఉన్నాయా అనే విషయం మీరు మర్చిపోతున్నారు. ఎవరైనా కావచ్చు, మీరు అనే వ్యక్తులు, నేను అనే వ్యక్తులు, ఎవరితో ఎవరు ఎక్కువ ఉంటున్నారు? ఎవరు? నువ్వే. ఎవరు నీతో ఉంటారు ప్రతిరోజు? వాళ్ళు ఎవరు చెప్పు. ఇంకా ఫోన్ ఉంటది, అది కామన్. ఫోన్ లేని జీవితం లేదు. మై డియర్ మీడియేటర్స్, ఇంకా ఆమె చెప్పింది పర్ఫెక్ట్ ఆన్సర్. నాకు నువ్వే, నీకు నువ్వే ఉంటావు. నీ తండ్రితోనో, నీ భర్తతోనో, ఎవరితోనో, నీ ఫ్రెండ్స్ తోనో ఉండేది చాలా తక్కువ సమయం. చాలా మంది మాట్లాడే విషయం ఏంటంటే నేను బిజీగా ఉన్నా అని మాట్లాడతారు. నువ్వు బిజీగా లేవు. ఆడ ఉన్న విషయాన్ని ఇంకేదో చెప్పడం కోసం బిజీగా ఉన్నా అనే పదాన్ని వాడుతున్నావు. నువ్వు బిజీగా లేవు. నీతోని నువ్వు ఉన్నావు, నీ మనసుతో నువ్వు ఉన్నావు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే నీ మనసుతో నువ్వు ఉండే కాలం ఎంత అయ్యా అనంటే కనీసం 18 గంటల పైన నీ మనసుతో ఉంటావు. అంటే నీకు చాలా లాంగ్ టైం ఉంది. ఆ 18 గంటలలో నువ్వు నిద్రపోయినప్పుడు, ఇంకెక్కడన్నా ఉన్నప్పుడు, ఏదైనా ఫంక్షన్ లో ఉన్నప్పుడు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, నీ మనసు నీతో పాటు పూర్తిగా ఉంటది. మిగతా సమయం అనేది వాళ్ళతో మాట్లాడేటప్పుడు మన మైండ్ సెట్ అటు వెళ్ళిపోతుంది. కాబట్టి వాళ్ళతో ఉంటాం అనేది, ఇక నిద్రపోతాము, ఇవన్నీ టైమ్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి వ్యక్తి ఏంది అని అంటే తన విషయం అనేది మనకు చెప్తూ ఉండాలి. ప్రతిరోజు మన నరనరాన్ని ఎక్కియాలి. నువ్వేం చేస్తున్నావు, రేపు ఎట్లా ప్రిపేర్ కావాలి, రేపు ఎలా ఉండాలి, రేపు ఎలాంటి సంబంధాలు నేను చూడాలి, రేపు ఎట్లా ఉంటే బాగుంటది, రేపు నా పిల్లలకి ఏం కొనియాలి, రేపు నేను ఏం చేయాలి, నా భర్త ఏం తింటాడు అనేది దాని మీద ఫోకస్ ఉండాలి. పని మీద నీ ఫోకస్ ఉండాలి. కస్టమర్ కు ఏ విధంగా మాట్లాడితే వాడు నా మాట వింటాడు, కస్టమర్ కు ఏం ముచ్చట్లు చెప్తుంటాడు, కస్టమర్ ఏం చెప్తున్నాడు, సర్వీస్ తీసుకునే క్రమంలో కస్టమర్ ఏ విధంగా బిహేవ్ చేస్తారు అనేది ఆయన కన్నా మీరు ముందు ఆలోచించాలి. ఎప్పుడైతే మన ఆలోచన
ముందుంటదో అప్పుడే మనం ముందుకు పోతాం. ఒక ఉదాహరణ చెప్తున్నానండి. సినిమా అల్లు అర్జున్ది సోను సుద్ది సినిమా ఉంటది. ఏ సినిమా అంటే అది చక్కని బైక్ ఉంది అని అంటాడు చూడు, ఆ పాట ఏది? జులై సినిమాలో అల్లు అర్జున్ సోను సూద్ కన్నా ముందు ఆలోచిస్తాడు, ఏం జరగబోతుంది, ఏం చేయాలి. అట్లనే ఇక్కడ మిద్రం ఉన్నాం, నేను రగన్న. నువ్వేం ఆలోచిస్తున్నావు అనేది ఆయన కన్నా ముందు 5 నిమిషాల ముందు నేను ఆలోచిస్తా. ఆయన ఏం ఆలోచిస్తున్నాడు అనేది కూడా నేను ఆలోచిస్తా. అంటే అట్లా లీనమైపోవాలి మనం పనిలో, మన ఫోకస్ మీద దృష్టి చేయాలి. కొన్ని సందర్భాల్లో నేను ఫెయిల్ అవుతా, కొన్ని సందర్భాల్లో ఆయన ఆలోచిస్తాడు. విషయాన్ని చెప్పేటప్పుడు ఇద్దరు సేమ్ టైమ్ లో ప్రజెంటేషన్ ఇస్తారు. తిందామా అనగానే తిందామా అని ఇంకో అమ్మాయి కూడా అంటది. అంటే ఇద్దరి మనసులు అంటే సేమ్ టైమ్ లో ఒక సెకండ్ ముందు, ఒక సెకండ్ తర్వాత. కాబట్టి అట్లా మనం ప్రిపేర్ కావాలి. పెళ్లి సంబంధాలకు వెళ్తున్నప్పుడు కస్టమర్ ఎలా ఆలోచిస్తున్నాడు అనేది ఒక డిజైనింగ్, ఒక ప్రోగ్రామింగ్, ఒక విధానము, మాట్లాడే విధానాన్ని కూడా మనం ముందే ప్రిపేర్ అవ్వాలా. మన పని గురించి మనం ఆలోచించాలా. మనం ఏదో పొద్దున్నే లేచినాము, ముందు చెప్పినట్టు ఏదో లేస్తున్నాము, ఫోన్లు పట్టుకుంటున్నాము, నలుగురికి పంపించేసినాము, నలుగురు చేస్తున్నారు, ఏ ముందులే వాళ్ళు చేస్తారు, నాకేం చేసేదిలే. ఈ విధానాన్ని మార్చుకోండి. ఎవరికి వాళ్ళు కాంపిటీటర్ మీ మనసుకు చెప్పుకోండి. ఎవరికి వాళ్ళు టార్గెట్ చేసుకోండి. నువ్వు టార్గెట్ గా, అప్పుడే నువ్వు ముందుకెళ్తావు. కాబట్టి ప్రతి విషయాన్ని ప్రతి రోజు ఏదో ఒక టాపిక్ నేను ఎలా ఐఆమ్ హ్యాపీ అని రాసుకున్నాను. నేను హ్యాపీగా ఉన్నానా లేనా పక్కన పెడితే, అది చదివిన వాళ్ళకు మీ పక్కన పెడితే ఎదుటోళ్ళకి ఏమనిపిస్తుంది? కొత్తగా కనిపిస్తాం కదా, ఏదో బాగుంది కదా కనిపిస్తాయి కదా. కాబట్టి మన పనుల మీద మనం ప్రతిరోజు మనం ఫోకస్ చేస్తా ఉంటే 100% మనకు విజయ అవకాశాలు, పెళ్లిళ్ళయ్యే అవకాశాలు మెరుగుపడతాయి. హియర్ మీడియేటర్స్ ప్రతిరోజు మనం రోజొక మాటతోని, ముచ్చట్లతోని మీ ముందుకు వస్తా. మీరు ఖచ్చితంగా వినాలి. మీకు వేరే పని లేదు. నా మాటలు విని మీరు మంచిగా నడవాలా, మంచిగా పెళ్లిళ్ళు చేసుకోవాలి, మీరు 4 రూపాయలు సంపాదించాలని కోరుకుంటున్న మొదటి వ్యక్తి నేనే. కాబట్టి ప్రతిరోజు మన వీడియోలు చూస్తూ మనకు తోటి మీడియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవన్నీ షేర్ చేయండి, వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయమని చెప్పుండ్రి. ఇలా చాలా మంది మన మీడియేటర్స్ ఎడ్యుకేషన్ లేక వెనుకబడి ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి మన వీడియో, నేను చెప్పే వీడియో అందరికీ షేర్ చేయండి. ఓపికతో నినుండ్రి. దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకొని మీరు డబ్బులు సంపాదించాలని మరీ కోరుకుంటున్నా. జై శ్రీరామ్.